ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/11/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, చతుర్దశి రాత్రి 10:33 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:31 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:22 నుంచి 11:48 వరకు, తిరిగి రాత్రి 3:18 నుంచి 4:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు, తిరిగి రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:07 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 5:39. రాహుకాల మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మద్యపాన సేవన చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. విద్యార్థులు సమయపాలన మాత్రమే మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి నష్టము. ఫార్మా, సిమెంట్ లాంటి వ్యాపారాలు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, మనం రోజు చెప్పినటువంటి వ్యాపారాల్లో అన్నింటిలో కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టంగా చెప్పబడుతుంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు. జాగ్రత్త. విదేశీ ప్రయాణం కూడా మీకు అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మత్స్యకారులు జాగ్రత్త. రొయ్యలు, చేపల చెరువు జాగ్రత్త. అలాగే రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి నష్టదాయకంగా ఉంటుంది. భగవద్ కృపాకటాక్షాలు పొందుకునే ప్రయత్నం, భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అనుకూలత ఉంటుంది. వీరికి ఉదయం 9:11 నుంచి 10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ధన, ఆనంద, ఆర్థిక విషయాల్లో లాభాలు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభం. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభంగా ఉంటుంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు కానీ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికమైనటువంటి విషయాలు బాగా ఉన్నాయి. విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యత ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉంటాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యోగం, అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకంగా ఉండబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు కనబడుతున్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మీకు శుభయోగమే కనపడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, ధనయోగము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానివ్వండి, రైతన్నులకు కానీ మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అన్ని రకాల ఆర్థిక, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. శుభవార్త వింటారు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికి మాలిన ప్రసంగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టానికి కారణమయ్యే అవకాశాలు, మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు, శుభవార్తలు కాస్త మీకు ఇబ్బంది, అంటే శుభవార్త అనుకున్నదంతా కూడా నెగిటివ్గా మారే అవకాశాలు, ఇతరుల ప్రలోభాలకు లోనవ్వడం వల్ల ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. విద్యార్థి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. వ్యాపార పరంగా కూడా అన్ని రకాల వ్యాపారాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు, లేనిపోని అసమానతలు, అగౌరవము, రాజకీయ రంగంలో పదవీచ్యుతులే అవకాశము, తొందరపాటు నిర్ణయాలు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి. చిన్న చిన్న విషయాల గురించే ఘర్షణ ఎక్కువగా ఉండబోతోంది. మద్యపాన సేవనం, వాహన ప్రమాదానికి కారణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నష్టంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా చెప్పులు, అలాగే వస్త్రము దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:03 నుంచి 11:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాహన యోగము, అదృష్ట యోగము, ధనయోగము, వ్యాపార లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. రైతులకి మంచి శుభయోగాలు, కళాకారుల క్రీడా లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే అభివృద్ధి, మత్స్యకారులు కూడా మంచి సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టవచ్చును. ఇచ్చిన ధనం వచ్చే అవకాశం, ఉద్యోగంలో కూడా మంచి ప్రయోజనం, ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల అవార్డులు, రివార్డులు, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కల్పించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం డోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సమస్తమైనటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి, ధన కనుక వస్తు అన ప్రాప్తి, లాటరీలో చూడడం వల్ల ధనయోగము, అనేక రకాల శుభ గౌరవ ఆనందాది వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో శుభయోగం, ఆనందకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచన,
సమయాన్ని బాగా పాటించడం, అవతలి వ్యక్తుల యొక్క ఆదరణ పొందుకోవడం, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కానీ ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. తప్పకుండా వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విద్యా ఉద్యోగ వ్యాపారం అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నది ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అనేక రకాల శుభ ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. పరాయి వ్యక్తులతో, అపరిచిత వ్యక్తులతో, అధర్మంగా ఉన్న వ్యక్తులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పనికి మాల స్నేహాలు, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది, అష్టావక్రం ప్రేమ అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి మీకు ఏమాత్రం పనికి రావన్న విషయాన్ని గుర్తించండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకునే అవకాశం, అనేక రకాల వ్యాపారాల్లో కూడా తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. లేనిపోని ఆర్భాటాల కోసం అధిక ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహజమైనటువంటి మాటలు మాట్లాడడం, ఆర్థిక విషయాలు నష్టం, నమ్మక ద్రోహం జరగడం, వ్యాపారంలో నష్టాలు, నమ్మిన వ్యక్తిని వ్యాపారంగా మోసం చేసే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేపన అవాంతరాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి మీ వస్తువులు ఇవ్వకండి. కుటుంబ రహస్యాలు బయట చెప్పకండి. వ్యాపార రహస్యాలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు, తస్మా జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 6:17 నుంచి 7:14 మధ్యకాలంలోను, తిరిగి 9:26 నుంచి 10 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. అనేక రకాల వ్యాపారాలు, సమస్త వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, ఆనందయోగం, రావలసిన ధనం రావడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యా ఉద్యోగంలో విదేశాల్లో కూడా మంచి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, ధనయోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం, విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రయాణ లాభం,
వస్తులాభం, వాహన యోగం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మంచి పట్టుదల, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, శుభవార్తా శ్రవణం, అలాగే తీర్థయాత్ర సేవన పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, అనుకూలం చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనం వ్యాపారాలను కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి అనుకున్నటువంటి పని సమయానుకూల పూర్తి చేసుకునే అవకాశాలు, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, విదేశాలు కూడా మంచి అనుకూలత పొందుకునే అవకాశాలు, ప్రతి చోట గౌరవం, ఆనందాది అదృష్ట యోగాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. 3, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.